హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ 'గెలుపు రహస్యం'. రచన వసుంధర గారు. ఈ కథ జూన్ 1982 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? 'గెలుపు రహస్యం'. రాజు చంద్రసేనుడి ఆస్థానంలో ఉండే సర్వమిత్రుణ్ణి మాటల్లో ఎవరూ గెలవలేకపోయేవారు. రాజు అతడి చేత చమత్కారంగా మాట్లాడించి వినోదించేవాడు. ఒకసారి ఆయనకు సర్వమిత్రుడి కన్నా మాటకారులెవరన్నా ఉన్నారేమో తెలుసుకోవాలనిపించింది. అందుకేం చేయాలో ఆయన సర్వమిత్రుణ్ణే సలహా అడిగాడు. మాటల్లో నన్ను గెలిచిన వారికి 100 వరహాలు బహుమతి ప్రకటించండి. బహుమతికి ఆశపడి అడ్డమైన వాళ్ళు పోటీకి రాకుండా ఓడిన వాళ్లకు 1000 వరహాల జరిమానా అనండి. అందరూ అంత డబ్బిచ్చుకోలేరు కాబట్టి అలాంటి వాళ్లకు 10 కొరడా దెబ్బల శిక్ష విధించండి అన్నాడు సర్వమిత్రుడు. రాజుకు ఈ నియమావళి బాగా నచ్చింది. దీని గురించి ఆయన దేశమంతటా ప్రకటన చేయించాడు. అది విని చాలామంది రాజధానికి తరలి వచ్చారు. మొదటి రోజునే అలా వచ్చిన వాళ్ళు 100 మంది దాకా ఉన్నారు. షరతు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఇంతమంది తెగించి వచ్చారంటే వాళ్ళల్లో కొందరైనా మంచి తెలివిగల వాళ్ళు, మాటకారులు అయి ఉండాలి. మిగతా వాళ్ళు డబ్బాస కొద్దీ మొండి ధైర్యంతో వచ్చి ఉంటారు. ఇలా ఆలోచించి సర్వమిత్రుడు రాజును పోటీకి 10 రోజులు గడువు అడిగాడు. ఆ 10 రోజుల్లో అతడు మారువేషంలో పోయి అందరినీ కలిసి మాట్లాడాడు. మాటకారితనంలో సర్వమిత్రుడి గొప్పతనం గురించి చెప్పి వాళ్లను బెదరగొట్టాడు. చాలామంది వచ్చిన దారి పట్టారు. పోటీకి వచ్చిన వాళ్ళల్లో గుణశీలుడనేవాడు చాలా తెలివైనవాడుగా సర్వమిత్రుడికి కనిపించాడు. మాటల్లో తను అతడితో నెగ్గలేనని కూడా అనుమానం కలిగింది. ఒకసారి ఓడడం జరిగితే ఇక రాజు తన ముఖం చూడడు. సర్వమిత్రుడు తానెవరైంది గుణశీలుడికి చెప్పి పోటీల్లో పాల్గొనని పక్షంలో 200 వరహాలిస్తానన్నాడు. గుణశీలుడు పేదవాడు కావడంతో పోటీ కంటే ఇదే నయమనిపించి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. మిగతా వారినందరినీ సర్వమిత్రుడు పోటీలో అవలీలగా ఓడించి రాజు వద్ద నుంచి పెద్ద బహుమానం తీసుకున్నాడు. కొద్ది నెలలు గడిచాక రాజు మళ్ళీ పోటీ ఏర్పాటు చేశాడు. ఈసారి కూడా పోటీకి గుణశీలుడు వచ్చాడు. సర్వమిత్రుడు 200 వరహాలిస్తానంటే గుణశీలుడు చాలదన్నాడు. ఆఖరుకు 500 వరహాలు తీసుకుని అతను వెళ్ళిపోయాడు. సర్వమిత్రుడు మిగతా వారిని ఓడించి రాజు నుంచి మళ్ళీ బహుమానం పుచ్చుకున్నాడు. మూడోసారి పోటీ ఏర్పాటైంది. గుణశీలుడు ఉత్సాహంగా బయలుదేరాడు. అతడి తండ్రి 2 సార్లు వెళ్ళి డబ్బు సంపాదించుకొచ్చావు. రాజులతో వ్యవహారం ప్రమాదం. జాగ్రత్త నాయనా అన్నాడు. అసలు నేనింతవరకు పోటీలో పాల్గొననే లేదు అంటూ గుణశీలుడు తండ్రికి జరిగిందంతా చెప్పాడు. తండ్రి ఆశ్చర్యపోయి, వెర్రివాడా, నీకు మాటల్లో ఉన్న తెలివితేటలు లోక వ్యవహారంలో లేవు. సర్వమిత్రుడు నీ మాటకారితనానికి భయపడే డబ్బిస్తున్నాడు. ఈసారి నువ్వు పోటీకి రాజు దగ్గరకు తప్పకుండా వెళ్ళు. సర్వమిత్రుడిచ్చే డబ్బు తీసుకోకు. పోటీలో గెలిచి రాజు ప్రాపకం సంపాదించుకో అన్నాడు. ఈసారి సర్వమిత్రుడు గుణశీలుడికి 1000 వరహాలిస్తానన్నాడు. గుణశీలుడు వద్దన్నాడు. అతడి వల్ల తనకు ప్రమాదం తప్పదని భయపడిన సర్వమిత్రుడు రాత్రికి రాత్రి తన మనుషుల ద్వారా అతన్ని బంధించి ఒక అరణ్య ప్రాంతాన వదిలిపెట్టించాడు. గుణశీలుడు అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి పోటీలు అయిపోయాయి. ఆ తర్వాత గుణశీలుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఒక్కసారి కూడా సర్వమిత్రుడు అతన్ని పోటీలో పాల్గొననివ్వలేదు. నానాటికి గుణశీలుడి పంతం పెరగసాగింది. అతడు మారువేషంలో వెళ్ళినా, తెలివి తక్కువగా మాట్లాడినా కూడా సర్వమిత్రుడు అతన్ని గుర్తించగలుగుతున్నాడు. అప్పటికి పోటీలు 10 సార్లు జరిగాయి. 11వ పర్యాయం గుణశీలుడు వచ్చిన జాడ సర్వమిత్రుడు తెలుసుకోలేకపోయాడు. తీరా పోటీ సమయంలో అతడు పోటీదారుల మధ్య కనిపించేసరికి సర్వమిత్రుడికి గుండె దడ పుట్టింది. ముందుగా పోటీదారుల మధ్య వారిలో వారికి పోటీ ఏర్పాటైంది. గుణశీలుడు వారితో, ఒకసారి నేను కీకారణ్యంలో నడుస్తుండగా ఎదురుగా 6 అడుగుల పెద్ద పులి కనిపించింది అన్నాడు. నిజంగానా అన్నారు పోటీదారులందరూ ఆశ్చర్యంగా. మీరడగవలసిన ప్రశ్న అది కాదు, ఎలా బతికి బయటపడ్డావు అని. అవునా అన్నాడు గుణశీలుడు. రాజు చిన్నగా చప్పట్లు చలిచి ఆహా అన్నాడు. అప్పుడు గుణశీలుడికి సర్వమిత్రుడికి మధ్య పోటీ ప్రారంభమైంది.
ఎదుటివారికి ఏ ప్రశ్న వెయ్యాలో బాగానే చెప్పావు. అసలు నీకెలాంటి ప్రశ్న వెయ్యాలో తెలుసా? అన్నాడు సర్వమిత్రుడు. నా ప్రశ్న సంగతి తర్వాత చెబుతాను. ఇప్పుడే ఒక సంగతి చెప్పి దానికేం ప్రశ్న వెయ్యాలో కూడా చెప్పాను. అదే సంగతి నీకు మరోసారి చెబితే ప్రశ్న అడగడంలో నీవేమైనా తెలివితేటలు చూపగలవా? అన్నాడు గుణశీలుడు. చెప్పి చూడు, నీకే తెలుస్తుంది అన్నాడు సర్వమిత్రుడు హేళనగా. ఒకసారి నేను కీకారణ్యంలో నడుస్తుండగా ఎదురుగా 6 అడుగుల పెద్ద పులి కనిపించింది అన్నాడు గుణశీలుడు. అప్పుడు నువ్వెలా బతికి బయటపడ్డావు? అన్నాడు సర్వమిత్రుడు. అది సామాన్యమైన తెలివిగల వాళ్ళు వేయాల్సిన ప్రశ్న. నీబోటివాడైతే అసలు కీకారణ్యంలోకి నువ్వెందుకు వెళ్ళావు అని అడగాలి, అవునా? అన్నాడు గుణశీలుడు. రాజు కుతూహలంగా ఈ సంభాషణ వింటున్నాడు. గుణశీలుడు చెప్పినట్టే సర్వమిత్రుడు అడిగాడు. ఎందుకేమిటి? ఈ పోటీలకు నన్ను రానివ్వకుండా ఒకడు అడ్డుపడుతున్నాడు. అందుకని ఎవరికీ తెలియని ఈ కొత్త మార్గం ఎన్నుకున్నాను అన్నాడు గుణశీలుడు. సర్వమిత్రుడికి ముచ్చెమటలు పోశాయి. గుణశీలుడు తెలివిగా తన నేరాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. తను ఈ ఎత్తుకు పై ఎత్తు వేయాలి. నువ్విలాంటి జవాబిస్తావని నాకు తెలుసు. నువ్విక్కడికి రాకుండా అడ్డుపడుతున్నవాడు సర్వమిత్రుడని కూడా అనగలవు. సరే, ఆ పెద్ద పులి బారి నుంచి నిన్ను నీవెలా రక్షించుకున్నావో చెప్పు అన్నాడు సర్వమిత్రుడు. పెద్ద పులిని ఎదిరించి పోరి ప్రాణాలతో బయటపడేందుకు నేనేం వీరుణ్ణి కాను. అది నాకేసి రాబోతున్నంతలో హఠాత్తుగా పొదల చాటు నుంచి నీ కొడుకు 2 నౌకర్లు నన్ను ఇక్కడికి రాకుండా మరొకసారి పట్టి బంధించేందుకు బయటికి వచ్చారు. పులి నన్ను వదిలి అందుబాటులో ఉన్న వాళ్ల మీదకి దూకింది. ఆ అదనులో నేను పారిపోయి ఇక్కడికి వచ్చాను అన్నాడు గుణశీలుడు. కొడుకు పులివాత పడిన మాట వింటూనే సర్వమిత్రుడు చిన్నగా అరిచి కుప్పకూలిపోయాడు. రాజుతో పాటు అందరూ అమితాశ్చర్యం చెందారు. రాజు ప్రశ్నించగా గుణశీలుడు సర్వమిత్రుడి దురాగతాలను గురించి చెప్పాడు. రాజు అప్పటికి సభ చాలించి లోగడ పోటీలకు వచ్చిన కొందరిని విచారించగా గుణశీలుడు చెప్పింది నిజమని తేలింది. ఆయన సర్వమిత్రుడికి కారాగార శిక్ష విధించి గుణశీలుడికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇవ్వడమే కాక మాటకారితనం పోటీలు జరపడం మానుకున్నాడు. ఇదండి వసుంధర గారు చందమామలో రచించిన గెలుపు రహస్యం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.